సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రాహీం నగర్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తడి పొడి చెత్త బుట్టలను గ్రామ ప్రజలకు సర్పంచ్ వజ్రవ్వ కుంటయ్య యాదవ్ పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని మురికి గుంతల వద్ద బ్లీచింగ్ పౌడర్ను చల్లారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు ఇంటి ముందు వెనక చెత్తాచెదారం లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలని మున్సిపల్ సిబ్బందికి అందించాలన్నారు. అలాగే ఇంకుడు గుంతలు తప్పకుండా నిర్మించుకోవాలని సూచించారు. గ్రామాభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ స్వామి, పంచాయతీ కార్యదర్శి మహేష్ రెడ్డి మరియు పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇబ్రాహీం నగర్ గ్రామంలో ప్రభుత్వం తలపెట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా చెత్తబుట్టలు పంచడం జరిగింది. ఇబ్రాహీం నగర్ గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా అంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలి. ఇబ్రాహీం నగర్ గ్రామ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలి. తడి చెత్తనేమో పచ్చ బుట్టలో వేయాలి, గ్రీన్ బుట్టలో. పొడి చెత్తనేమో బ్లూ కలర్ బుట్టలో వేయాలి. ఎవరు కూడా దానికి వేరే అవసరాలకు వాడుకోకుండా తడి చెత్త పొడి చెత్త వేసి మీరు ట్రాక్టర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాలి. దేనికి దానికే ఇచ్చి మీరు కూడా సహకరించాలి. ప్లాస్టిక్ డబ్బాలు కూడా వాడకూడదు, ప్లాస్టిక్ గ్లాసులలో ఛాయ్ తాగకూడదు. అది ఎందుకంటే క్యాన్సర్లు ఇవి ఆరోగ్యాలు పాడవుతున్నాయని చెప్పి నిపుణులు చెప్తున్నారు. దాంట్లో భాగంగా మీరందరూ జాగ్రత్తగా ఉండి మీ ఆరోగ్యాలు మెరుగుపరుచుకొని మీ ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటూ నేను ముగించుకుంటాను.